ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మెయిన్లీ టాపిక్ ఏంటంటే మన ఛానల్కు 4000 గంటల వాచ్ అవర్స్ అండ్ 1000 మంది సబ్స్క్రైబర్స్, లేదంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అలాగే 1 కోటి వ్యూస్ అయిన తర్వాత మనం మోనటైజేషన్కు అప్లై చేస్తాం కదా. మరి మోనటైజేషన్కు అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ టీమ్ మన ఛానల్లో ఏం చూస్తుంది, అసలు మన ఛానల్ని ఎలా రివ్యూ చేస్తుంది అన్నదైతే ఈరోజు ఈ వీడియోలో నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి మన ఛానల్కు మోనటైజేషన్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మోనటైజేషన్కు మనం అప్లై చేస్తాం కదా. అలా అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ టీమ్ మన ఛానల్లో ఏం చూస్తుంది అని అయితే కొందరికి డౌట్ ఉంటుంది. మరి యూట్యూబ్ టీమ్ మన ఛానల్లో ఏం చూస్తుంది అంటే, మనం మోనటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని చెక్ చేస్తుందా అంటే అన్నిటిని చెక్ చేయదు. ఎందుకంటే యూట్యూబ్ టీమ్ దగ్గరికి ఒక రోజులో కొన్ని వేల ఛానల్స్ వెళ్తూ ఉంటాయి. అలా వేల ఛానల్స్ వెళ్తూ ఉంటే అందరి ఛానళ్ళల్లో అన్ని వీడియోస్ చూడడం కష్టం. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. ఆ సెలబ్రిటీస్కి ఏంటంటే ఒక్క రోజులోనే అంటే ఒక్క వీడియోలోనే అంత రీచ్ అవుతుంది. అలాంటి వాళ్ళకు మొత్తం వీడియోని చూడడం అంటే ఏం కష్టం లేదు. కానీ కొంతమంది నార్మల్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఛానల్ పెట్టిన తర్వాత వాళ్ళ ఛానల్ మోనటైజేషన్ రిక్వైర్మెంట్స్ని కంప్లీట్ చేయడానికి అలా 4000 గంటల వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి కొన్ని వందల వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకరికి ఒక వీడియోలో కావచ్చు, 2 వీడియోలో, లేదంటే 10, 20, లేదంటే కొందరికి వందల్లో కూడా వెళ్తుంది. 100, 200 అలా 500 వరకు, లేదంటే 1000 వీడియోస్ వరకు అయినా కూడా వాళ్ళ ఛానల్లో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అవ్వలేదు. 1001 దానికి రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. అలాంటి ఛానల్స్ కూడా వెళ్తూ ఉంటాయి కదా. మరి మోనటైజేషన్ దగ్గరికి అలా వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళినప్పుడు 1000 అంటే చూడడం కష్టం కదా. అందుకే వాళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళ ఛానల్లో అంటే అసలు వాళ్ళ ఛానల్ మెయిన్ థీమ్ ఏంటి, వాళ్ళు ఏమిటి మీద అంటే ఏ కంటెంట్ మీద వీడియోస్ చేస్తున్నారు అన్నదైతే చెక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఛానల్ మెయిన్ థీమ్, వాళ్ళు కామెడీ వీడియోస్ చేస్తున్నారా, లేదంటే హారర్ వీడియోస్, ఇలా ఎంటర్టైన్మెంట్, లేదంటే ఎనీ ఎడ్యుకేషనల్ పర్పస్, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. అలా చూసిన తర్వాత మళ్ళీ ఇంకేం చూస్తారు అంటే వాళ్ళ ఛానల్లో పెట్టిన వీడియోస్లో బాగా వ్యూస్, ఏ వీడియోకి అయితే బాగా వ్యూస్ వస్తాయో ఆ వీడియోని అయితే చెక్ చేస్తారు. మరి అదే వీడియోని ఎందుకు చెక్ చేస్తారంటే ఆ వీడియోకి వ్యూస్ ఎలా వచ్చాయి అంటే జనరల్గా వచ్చాయా, లేదంటే ఎల్లనన్నా పెట్టి ఏ సైట్లోనన్నా పెట్టి కొనుక్కున్నారా వ్యూస్ని అని అయితే యూట్యూబ్ టీమ్ చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేసినప్పుడు వాళ్ళు జెన్యున్గా తెచ్చుకుంటే నో ప్రాబ్లం. కానీ వాళ్ళు ఏదో సైట్లో డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నారంటే అలాంటి వాటిని అయితే మోనటైజేషన్ నిలిపివేస్తారు. మరి అదే ఆ వీడియోకు అన్ని వ్యూస్ ఎలా వచ్చాయి, జనరల్గా వస్తే మోనటైజేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. అలా జనరల్గా వచ్చినవి అలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మరి తర్వాత ఏం చూస్తారు అంటే మనం రీసెంట్గా పెట్టిన వీడియోస్, వీళ్ళు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, వీళ్ళ వీడియోస్ అంతా జెన్యూనేనా, లేదంటే వీళ్ళది ఓన్ కంటెంటేనా, లేదంటే అసలు వీళ్ళు ఎలాంటి దాని మీద కొత్త వీడియోస్ అంటే వీళ్ళ కొత్త వీడియోస్ ఏదిని మీద ఏ కంటెంట్ మీద వస్తున్నాయి అని అయితే చెక్ చేస్తూ ఉంటారు. అలా మనం రీసెంట్గా పెట్టిన వీడియోస్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు. అంటే అన్ని వీడియోస్ని చెక్ చేయలేరు కాబట్టి కొన్ని వీడియోస్ని అంటే మనం రీసెంట్గా పెట్టిన వీడియోస్ ఎలాంటి జెన్యూన్ కంటెంటేనా, వాళ్ళ ఓన్ కంటెంటేనా అని చెక్ చేస్తూ ఉంటారు. అలా అది అయిపోయిన తర్వాత ఏంటి అంటే మన వీడియోస్ మన ఛానల్లో ఏ వీడియో నుంచి అయితే వాచ్ టైం ఎక్కువగా వస్తుందో ఆ వీడియోని కూడా కన్సిడర్ చేస్తారు. అంటే అదే వీడియోని ఎందుకు చూస్తారు అని కొందరికి డౌట్ రావచ్చు. ఏ వీడియో నుంచి అయితే మన ఛానల్కి ఎక్కువగా వాచ్ టైం వచ్చిందో ఆ వీడియోని పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేసుకొని అసలు ఈ వీడియోకి ఇంత వాచ్ టైం ఎక్కడి నుండి వచ్చింది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి జెన్యున్గా వస్తే నో ప్రాబ్లం. కొంతమంది అయితే వాచ్ టైం ఎంత ఇస్తాము అనగానే వాళ్ళ దగ్గర నుంచి అయితే కొనుక్కుంటూ ఉంటారు. లేదంటే కొన్ని సబ్ బాట్స్ ఉంటాయి టెలిగ్రామ్లో, అలాంటి వాటిలో వాళ్ళ లింక్స్ ఇస్తూ ఉంటారు. ఆ టెలిగ్రామ్ బాట్ నుంచి లేదంటే సబ్ బాట్ నుంచి వచ్చిన వాటిని అయితే యూట్యూబ్ అయితే ఆ వ్యూస్ని కన్సిడర్ చేయదు. అలాంటి వ్యూస్ని కన్సిడర్ చేయకుండా జెన్యున్గా వచ్చిన దాన్ని మాత్రమే
అక్కడ యాక్సెప్ట్ చేసుకొని వేరే దాన్ని రిమూవ్ చేస్తుంది. లేదంటే అక్కడ వాళ్ళది మొత్తానికి అక్కడ ఆ బాట్స్ నుంచి వచ్చాయి అనుకోండి, టెలిగ్రామ్ బాట్స్ నుంచి, అది ఆ ఛానల్ని అయితే మోనటైజేషన్కు రిజెక్ట్ చేస్తుంది. మోనటైజేషన్ అయితే ఇవ్వరు. మళ్ళీ వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్లో ఉన్న మెటాడేటా అంటే కొందరికి తెలియకపోవచ్చు. అంటే నేమ్స్, ఆ వీడియో నేమ్స్ ఏమి ఇస్తున్నారు, ఆ వీడియో నేమ్స్ అండ్ థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్ ఇలా ఏమేమి ఇస్తున్నారు అని చెక్ చేస్తూ ఉంటారు. అసలు వాటి వీడియో పేరు ఎందుకు చెక్ చేయాలి, అసలు అవన్నీ ఎందుకు చెక్ చేయాలి అంటే వీళ్ళు వీడియోలో ఏం చెప్తున్నారు, వీడియోలో ఏం టాపిక్ ఉంటుంది, అలాగే వీళ్ళు థంబ్నెయిల్లో ఏమి ఇస్తున్నారు, లేదంటే పర్టికులర్ వీడియోకి దేని మీద అంటే కంటెంట్ లోపల వేరే చేసి ఇక్కడ బయట వేరే పేరు ఇస్తున్నారా టైటిల్, లేదంటే ఆ బయట ఉన్నది ఆ టైటిల్ ఏదైతే ఉందో అది ఆ వీడియోలో ఉన్నది సేమ్ ఏనా కాదా అని అయితే చూస్తూ ఉంటారు. మరి అలా చూసినప్పుడు వాళ్ళకు సేమ్ కాకపోతే రిజెక్ట్ చేస్తారు. అలా డీప్గా వెళ్ళి టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్, ఈ థంబ్నెయిల్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్ కూడా మెయిన్. కొంతమంది అయితే ఇలా ఒకదాని గురించి అంటే వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. వ్లాగ్స్ చేసుకొని ఏదో అక్కడ కనిపించింది చూపించి ఆ డిస్క్రిప్షన్లో మాత్రం అంటే యాడ్స్ ఎక్కువ రూపాయలు పడాలని ఐఫోన్ 14 Pro Max ఇలా ఫోన్కు సంబంధించినవి లేదంటే ఏదైనా గ్యాడ్జెట్స్కి సంబంధించినవి వేస్తూ ఉంటారు. అలా వేస్తున్నారా? మరి వీళ్ళు ఎలాంటివి వేస్తున్నారు? డిస్క్రిప్షన్ అంతా కరెక్ట్గానే ఉందా, లేదంటే అక్కడ ఏదైతే ఉందో ట్యాగ్స్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, వీడియోకి సంబంధించిన ట్యాగ్సే ఉన్నాయా, లేదంటే వీళ్ళు అసలు వీడియోకి సంబంధం లేని ట్యాగ్స్ పెడుతున్నారా, వీడియోకి సంబంధం లేని డిస్క్రిప్షన్ అండ్ టైటిల్స్ పెడుతున్నారా అని అయితే చెక్ చేస్తూ ఉంటారు. కొందరు అయితే ఆడియన్స్ని వీడియో మీదకి డైవర్ట్ చేయాలని వీడియో మీద అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ పెడతారు. కానీ లోపలికి వెళ్తే మాత్రం ఆ థంబ్నెయిల్కి ఈ వీడియోకి సంబంధమే ఉండదు. అందుకని చెప్పేసి యూట్యూబ్ టీమ్ అయితే ఈ మెటాడేటాను అయితే కంప్లీట్గా చెక్ చేస్తుంది. అలా చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే మంచిగా జెన్యూన్ కంటెంటే వీళ్ళదంతా కరెక్ట్గా ఉన్నది అనుకున్నప్పుడే మనకైతే మోనటైజేషన్ని ఆన్ చేస్తుంది. లేదంటే మోనటైజేషన్ నుండి అటువంటి ఛానల్స్ని ఏదైతే మిస్టేక్ చేస్తున్నాయో అటువంటి ఛానల్స్ని అయితే మోనటైజేషన్ నుంచి డిలీట్ అంటే రిజెక్ట్ చేస్తుంది. చూసారు కదా ఈ వీడియోలో మన ఛానల్ని మోనటైజేషన్ అప్లై చేసుకున్నప్పుడు అంటే మన ఛానల్కి మోనటైజేషన్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, మోనటైజేషన్కు అప్లై చేసుకున్నాం అనుకోండి. అలాంటప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ టీమ్ అనేది ఏదైతే చూస్తుందో అన్నది కంప్లీట్గా చెప్పాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. అంటే అవి మన ఛానల్ మెయిన్ థీమ్ అండ్ మెటాడేటా, అది ఏదైతే ఎక్కువగా వ్యూస్ వచ్చినాయో ఆ వీడియోని, లేదంటే ఏదైతే ఎక్కువగా వాచ్ అవర్స్ వచ్చినాయో ఆ వీడియోని, అండ్ రీసెంట్ వీడియోస్ని, అండ్ మన మెటాడేటా గురించి అయితే టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేనైతే మరి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశానైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా, మరి నేనైతే మీకోసం ఇలాంటివే మరెన్నో యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ని అయితే తీసుకొస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.